శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనము. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును. ప్రార్థన. మహోన్నతుడానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఆన్లైన్లో వాక్యం వీక్షిస్తున్నాను. నీ ప్రియ కుమారులను కుమార్తెను దీవించి మీరు మాయం పొందమని యేసు నామంలో ప్రార్థించడానికి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. భక్తుడైనటువంటి యోబుకు దేవుడు ప్రత్యక్షమై అనేక శ్రమల గుండా యోబు గారు వెళ్తున్నప్పుడు నెమ్మదిని సమాధానమును దేవుడు అనుగ్రహిస్తాడు అన్న ఓఫ్తో తను ప్రార్థన చేసుకుంటూ జీవిస్తున్న తరుణములో దేవుని సన్నిధానంలో ఆయన మార్గములో నడిచేవారు ధన్యులు. ఆయన మార్గము, దేవుని మార్గము అది ఆశీర్వాదము కలిగించు మార్గము. నేను నడుచు మార్గము యెహోవాకు తెలియను. ఆయన తెలియజేస్తున్నాడు తన మనసుతో, తన హృదయముతో, తన స్నేహితులతో మాట్లాడుచున్నాడు. మనం నడిచే మార్గాలన్నీ దేవునికి తెలియను. కాబట్టి ఆ మార్గంలో నడుస్తున్నప్పుడు యథార్థంగా, భక్తిగా, నీతిగా జీవించాలని తాను గ్రహించగలిగినాడు. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును. దేవుడు మానవులను శోధించి విశ్వాసానికి పరీక్ష కలిగిస్తూ ఉంటాడు. ఆ శోధనలో జయించినప్పుడు జీవ కిరీటాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. ఇక్కడ సువర్ణము అనే పదం మనం చూడగలం. గోల్డ్. ఈ వాల్యూ కలిగినటువంటి జీవితము దేవునికి ఇష్టంగా నివసించడానికి మనము కోరుకోవాలి. దేవుని నామానికి మహిమకరంగా ఉండడానికి జీవించాలి. నా జీవితానికి ఒక పరమార్థం ఉంది. క్రీస్తుని కలిగి జీవించినప్పుడు సంఘములో, సమాజములో వర్ధిల్లి ఆయన నామానికి మహిమకరంగా నివసించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సదా తోడైండి దీవించిన గాక. ఆమేన్. మహోన్నతుల స్తోత్రాలు చెల్లిస్తూ ఆన్లైన్లో వాక్యం వీక్షిస్తున్న ప్రియ కుమారులను, సేవకులను, కుటుంబాలను, సంఘములను, విశ్వాసులను, సహోదరి సహోదరులను మీరు దీవించి మీరు మాయం పొందమని, నీ మార్గంలో నడుస్తూ మా జీవితాలను భద్రంగా కాపాడుకుంటూ నీకు మహిమకరంగా వర్ధిల్లే కృప అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా తోడైండి దీవించిన గాక. ఆమేన్.